ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మన రక్షకుడు మన ప్రభువు యేసయ్యకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆ మీదట ఇక్కడ చేరిన ఈ కుటుంబం, ప్రభు సన్నిధిలో చేరిన ఈ కుటుంబాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. ఈ దినము ప్రభు దినం, మే మాసము 3వ ప్రభు దినములో మనం ఉన్నాం. ఆ ప్రియ సంఘమ, ప్రభు కృపలో మీకు శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఆరోగ్యముగా ఉన్నామంటే, ఈరోజు మనము బ్రతుకున్నామంటే, ప్రాణంతో ఉన్నామంటే అది యేసయ్య ఉచితమైన కృపని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కని విని ఎరుగని ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రభు తన కృపను జ్ఞాపకం చేసుకుని మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ప్రపంచమంతా ఈనాడు గడగడ వణికిపోతూ ఉన్నారు. అనేక వేల మంది లయమైపోతున్నారు. ఇటువంటి దినాల్లో మన ప్రాంతాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని నెమ్మదించినందుకు ప్రభుకి స్తుతి చెల్లించుకున్నాం. చాలా సంతోషం. ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, యేసయ్య నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అత్యున్నత సింహాసన మీద ఆసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. జీవము గల శ్రేష్టమైన యేసయ్య నామంలో ఈ ప్రాతకాలమున ప్రభు దినమున మీ పాస్తులకు వస్తున్నాం. ఈ భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచమంతా వణికిస్తూ ఉంది. అనేక మంది తండ్రి మరి ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అనేక మంది లయమైపోతూ ఉన్నారు. ఇటువంటి దినాల్లో తండ్రి మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కొంత నెమ్మదించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా ఈ దినము నాయన ప్రభు దినము, ఆరాధన దినం, కుటుంబముగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుకుంటుండగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని జీవదాత అయిన యేసయ్య నామమున, శ్రేష్టమైన నామమున ప్రార్థించి వందనాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభున యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మరువులేని ప్రేమ, మార్పు లేని ప్రేమ. ప్రపంచంలో ఏదైనా శాశ్వతమైనది ఉందంటే యేసయ్య ప్రేమ తప్ప వేరొకటి లేదని మీకు మనవి చేసుకుంటున్నాం. ఈ దేవుని వాక్యాన్ని తిలకిస్తూ ఉన్న, వీక్షిస్తూ ఉన్న సహోదరులారా, మరొకసారి మీకు యేసయ్య నామములో శుభాలు. మరి ఒక సందర్భంలో శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని శోధిస్తూ ఒక మాట అడిగారు. లోకములో ఏది శ్రేష్టమైంది అని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మరి ప్రేమని జ్ఞాపకం చేశాడు. అంటే యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. అయితే ఏ విధముగా ప్రేమ అంటే నిన్ను వలె పరిశుద్ధ గ్రంథం అంతా ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే మరి నీ దేవుడైన యెహోవాను నీ ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయనకు మట్టుకే మొక్కాలి అని. రెండవదిగా మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనము సెలవిస్తుందని మరి ప్రభువు చెప్పినప్పుడు నా పొరుగు వారు నా పొరుగువాడు ఎవడు అని అక్కడ అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట మరి ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఆయన దొంగలు కొట్టారు, కొర ప్రాణంతో విడిచిపెట్టారు, వస్త్రములు దోసుకున్నారు. ఆ సమయంలో ఆ దారిని పోతూ ఉండగా అక్కడ పడి ఉన్నప్పుడు లేవీయుడు ఆ దారిని వెళుతూ ఉండగా చూశాడు, కానీ మరి సహాయం చేయలేదు. రెండవ వ్యక్తి యాజకుడు ఆ దారిని వెళ్ళాడు, కానీ చూశాడు, కానీ సహాయం చేయలేదు. మూడవ వ్యక్తి సమరయుడు. ఈ సమరయుడు దిగి తన వాహనాన్ని దిగి
ఆ గాయపడిన వారి దగ్గరికి వెళ్ళి అతన్ని లేవనెత్తి తన ద్రాక్షరసం పోసి గాయాలు కడిగి ప్రేమ చూపించారు. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడంటే ఇప్పుడు వారు చెప్పిన మాట ఆ సమరయుడే అన్నారు. కాబట్టి ప్రేమ చాలా గొప్పది. ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. ఈ దినం మన వాక్యం ఏంటంటే ఒక వాక్యం చదువుకుందాం దయచేసి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మనము 3వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయితువు, సంభ్రపడు వారి నాట్యములు కలిసెదవు. ప్రభువునకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. డిస్టర్బ్ కావద్దు. ఒకవేళ ఎవరైనా కూర్చోవాలంటే కుర్చీలో కూర్చోండి, పోయి కూర్చోండి. అభిమానం కూర్చోట, ఎందుకంటే అటు ఇటు తిరగొద్దు. అది మటుకు నాకు ఇష్టం లేదు. ప్రశాంతంగా ప్లెజెంట్గా మనం దేవుని వాక్యాన్ని విందాం. మరి ఈ చదవబడిన వాక్యము ఇర్మియా ప్రవక్త రాశాడు. ఇర్మియా మరి దేవుని ప్రవక్త, ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త. ఆయన వీపింగ్ ప్రాఫిట్ అంటాడు, విలాప వాక్యాలు కూడా ఆయన రాశాడు. అంటే ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని మాటకు లోబడలేదు. దేవుని మాటకు వారు లోబడినందువలన వారితో చెప్తూ వస్తున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు వారు ప్రకటిస్తున్నారు, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీరు మాట వినని ఎడల మిమ్మల్ని మరలా చెరకు పంపుతాను. అంటే ఇంతకు ముందు పోయించారు చెరకి, మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు ప్రభు. అయితే మరలా ఇప్పుడు మీరు దారి తప్పిపోతున్నారు, కాబట్టి మిమ్మల్ని చెరకు పంపుతానని ప్రభు సెలవిస్తున్నాడని చెప్పినప్పుడు వారు అయిన దేవుని మాటకే లోబడలేదు. ఆ టైంలో ఇక్కడ ఇర్మియా ప్రవక్త మరలా ఒక మాట అంటున్నాడు. అంటే యేసయ్య ప్రేమను గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ, మనమైతే పలుమార్లు చెప్తున్నా కూడా దారి తప్పిపోతున్నాము. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఆ 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ప్రభువునకు స్తోత్రములు. ప్రేమ. ఈరోజు ప్రేమను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ప్రేమ అంటే నిన్న దానికి ఆపోజిట్ వర్డ్ చెప్తుంది మా స్మైలీ. లవ్ అంటే దానికి వ్యతిరేకమైంది స్మైలీ, యాంటీ. హేట్ ద్వేషము. లవ్కి వ్యతిరేకత ఏంటంటే హేట్, అంటే ద్వేషించడం. రైట్, ప్రభు స్తోత్రం. ఈ ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన మాట, అన్నిటికంటే ప్రేమ గొప్పది. ఎటువంటి ప్రేమ? మామూలుగా మనుషులకు ఉండే ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ప్రేమ అంటే మనుషుడికే కాదు, మీకు తెలుసా, జంతువులకు కూడా ప్రేమ ఉందా? జంతువులకు కూడా ప్రేమ ఉంది. అవి తన బిడ్డలను ప్రేమిస్తాయి. తన బిడ్డలను ప్రేమించి తన బిడ్డల కొరకు అవి ప్రాణం పెడతాయి. ఒకసారి నేను గమనించాను, మా గ్రామంలో ఇంటి ముందే మాకు తాటి చెట్లు ఉండేది. అప్పుడు ఈ తాటి చెట్ల పైన పావురములు గూడు పెట్టి ఉన్నాయి. ఒకరోజు కింద ఉన్న అదంతా ఊడి పడిపోయింది. వర్షాలకు బాగా నానిపోయి ఊడి పడిపోయినప్పుడు ఆ పిల్లలు కింద పడిపోయినప్పుడు ఈ పావురములు అసలు ఎవరికి హాని చేసాయి కాదు, కానీ నేను చూశాను అవి వచ్చి ఆ పిల్లల పైన అల్లాడుతూ తిరుగుతూ, మరి నేను పట్టుకోబోతుంటే నన్ను పైన తనడానికి వస్తున్నాయి. అంటే ఆ బిడ్డల్ని కాపాడుకోవడానికి ఒక సాధు పక్షి కూడా మరి ఎంతటికైనా తెగించడానికి అది వస్తూ ఉంది. కాకి నువ్వు చూడండి, కాకి పిల్లని పట్టుకోపోండి, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏ పక్షి అయినా కూడా తన బిడ్డలను కాపాడుకోవడానికి అది తన ప్రాణం పెట్టడానికైనా వెనుకలేదు. అయితే అంతటికంటే ప్రభు ప్రేమ చాలా గొప్పది. ఇంకా మనుషుల ప్రేమ అంటే
మన బిడ్డల కొరకు మనము ఎంతటికైనా తెగిస్తాం. మరి ఆడబిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు ఎంత ఖర్చైనా భరించి బాగు చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. అట్టనే ఆ బిడ్డలకు బాగు లేకుంటే ఆస్తులు అమ్మైనా మరి ఆ ఖర్చు పెట్టి బిడ్డలకు బాగు చేయించుకుంటారు. నాకు తెలిసి ఒక కుటుంబము వారు పొలమంతా అమ్ముకున్నారు, అయినా బిడ్డ బాగు కాలేదు. అయితే చివరికి ప్రభుత్వం వారు కేర్ తీసుకొని ఆ బిడ్డకు బాగు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ప్రేమ చాలా గొప్పది. జంతువులకు ప్రేమ ఉంటుంది, పక్షులకు ప్రేమ ఉంటుంది, మనుషులకు ప్రేమ ఉంటుంది. అయితే మనుషుల ప్రేమ ఇది శాశ్వతమైనది కాదు, కానీ యేసయ్య ప్రేమ ఎటువంటిదట? శాశ్వతమైంది. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, కాబట్టి విడవకని ఎడల నేను కృప చూపుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఇంకా అంటాడు, ఇదిగో చూడము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుటనే ఉన్నాయి అంటాడు ఇర్మియా భక్తుడు. కాబట్టి మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తానంటే, ప్రేమలో ఒక భక్తుడు పాట రాశాడు, మనం పాడుకుంటుంటాం కదా, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. మరి తల్లిదండ్రుల ప్రేమ వేరు, కన్నబిడ్డల ప్రేమ వేరు, భార్యాభర్తల ప్రేమ వేరు. మరి వీటన్నిటికి మించిన ప్రేమ, మరి బంధుమిత్రుల ప్రేమ వేరు. వీటన్నిటికి మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకే యేసయ్య ప్రేమను గురించి ఏమంటారంటే అది అగపే ప్రేమ అంటారు. అగపే ప్రేమ అంటే పైన ప్రేమ, లోపల ప్రేమ, నిజమైన ప్రేమది. కొన్నిసార్లు ప్రభు కోపడతాడు, కానీ వెంటనే ఆ కోపాన్ని కూడా ఆ కోపాన్ని గురించి భక్తుడు రాస్తాడు, గడ్డి నిప్పు లాంటిదట. గడ్డి నిప్పు లాంటిదంట ప్రభు ప్రేమ. గమనించండి, గడ్డిని కాల్చారంటే గబగబగా పెద్ద మంట వస్తుంది, ఆరిపోద్ది, మరలాది దాంట్లో నిప్పు ఉండదు. కానీ కట్టెలు కాల్చారనుకోండి, లోపల ఏముంటుంది? అక్కడ నిప్పుడు కప్పిన నిప్పు, అంటే ఆ లోపల నిప్పు ఉంటుంది. మానవుని ప్రేమ కట్టి నిప్పు లాంటిది, యేసయ్య ప్రేమ గడ్డి నిప్పు లాంటిది. అంటే వెంటనే ఆయన ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని మరలా క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాడు అంటాడు. కాబట్టి ఆయన ప్రేమ విడువని ప్రేమ, ఎడబాయిన ప్రేమ, మరి ఎప్పుడు మనని క్షమించే ప్రేమ, దయ చూపించే ప్రేమ. ప్రభురామ స్తోత్రం. శాశ్వతమైన ప్రేమ. మరి ద్వితీయోపదేశ కాండంలో ప్రభు మోషే ద్వారా తన ప్రజలకు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే 7వ అధ్యాయం 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించుతున్నాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. తండ్రులకు చేసిన ప్రమాణం గమనించండి. తండ్రి అయిన దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహామును మొట్టమొదటిగా ఏర్పరచుకున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును ఏర్పరచుకున్నాడు. ఆయన కుమారుడైన యాకోబును ఏర్పరచుకున్నాడు. మరి వాటిలో నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు మెడవంచిన జనాంగం అన్నారు. దేవుని మాటకు భయపడేవాళ్ళు కాదు. కష్టం వచ్చినప్పుడు మటుకు ఏడు మాకు దేవుడు తోడ వింటే ఈ కష్టాలు మాకెందుకు అంటాడు. మనకు తెలుసు న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో గిర్జోను ఆ గానుగు చోట కూర్చొని గోధుమను దొళ్ళు కొట్టుకుంటుండగా దేవుని దూత ప్రత్యక్షమై, ఓ పరాక్రమగల బలాఢ్యుడా, లేచి నేను అడుగు కట్టుకుని మిద్యానుల చేతి నుంచి ఇశ్రాయేలును విడిపించమంటే, మాకు దేవుడు తోడేంటి, కష్టాలు ఎందుకయ్యా అంటాడు. నిజమే, దేవుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ మనం అనుకుంటున్నాము విడిచిపెట్టాడు అనుకుంటున్నాం. ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? అయితే యెహోవా మిమ్మును ప్రేమించున్నాడు గనక మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు. తండ్రులకు చేసిన ప్రమాణం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో అబ్రహాంతో చెప్తున్నాడు. మరి 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, అబ్రహాము ఆ సాయంకాలమున దేవునికి బలర్పించి సాగిలిప్పుడు ప్రార్థన చేస్తుండగా మత్తుగా నిద్ర వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు సంతానం ఇస్తానన్నాడు. ఇసుకరేణి వల్లలాగా చేస్తున్నాడు. ఆకాశ నక్షత్రంలాగా చేస్తున్నాడు. వాగ్దానం చేశాడు. మొదట ఏం చెప్పాడు? అబ్రహామ 12వ అధ్యాయం, నువ్వు లేచిరా, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. మరి వాగ్దానాలు చేశాడు. అయితే శారా ఏమంటది? ఏదయ్యా మనకు సంతానము, మరి ఇప్పుడు నాకు 90 సంవత్సరాలు, నీకు 100 సంవత్సరాలు, ఇంకెప్పుడయ్యా సంతానం ఇచ్చేది అంటాడు. కానీ ప్రభు మర్చిపోలేదు. మనమైతే తొందరపడుతుంటాం,
కానీ నిర్ణయ కాలము చొప్పున శారాను దర్శించి సంతానం ఇచ్చాడు. నిర్ణయ కాలము చొప్పున మనల్ని కూడా మనం అనుకుంటాం ఎప్పుడూ కష్టాలేనా, ఎప్పుడూ బాధలేనా, ఎప్పుడు ప్రభు మనల్ని కనికరించేదంటే నిర్ణయ కాలమున అబ్రహాముతో చేసిన వాగ్దానం ఆ రోజు మరలా జ్ఞాపకం చేసిన 16వ అధ్యాయంలో ఆదికాండంలో, మరి నీవు ఎరుగని దేశంలో నీ బిడ్డలు అక్కడ 400 సంవత్సరాలు ఉంటారు, మరలా నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను, మరలా వారిని తీసుకొచ్చి వారిని వాగ్దాన భూమిలో ఉంచుతానని జ్ఞాపకం చేశారు. చూసారా, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు మనకు బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మనకు బుద్ధి వచ్చినప్పుడు, దేవునికి కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకని పలుమార్లు మనము చెప్పినా కూడా మాట వినం. తప్పిపోయిన కుమారుడు మనకు తెలుసు. లూకాసు సువార్తలో ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రిని వ్యతిరేకించాడు. వ్యతిరేకించిన ఆస్తి అన్నాడు, ఆస్తి పంచేయమని చాలా వరీ చేశాడు. ఆస్తి తీసుకొని దూర ప్రాంతంకి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేసి అన్ని పోగొట్టుకున్నాడు. తినడానికి తిండి దొరక, పందులకేసే పొట్టు కూడా దొరక బాధపడతా అనుకున్నాడు. అక్కడ బుద్ధి వచ్చింది. అయ్యో, నా తండ్రి ఇంట్లో పనివారు తృప్తిగా భోంచేస్తున్నారు, నేనైతే ఇక్కడ పందుల పొట్టు కూడా దొరక బాధపడుతున్నాను. బుద్ధి వచ్చింది. మనము కూడా ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని ప్రభు దగ్గరికి వస్తామో తప్పకుండా మనల్ని నడిపిస్తారు. ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో వారు ఆ బానిసత్వంలో ఉండి కొరడా దెబ్బలు తింటూ బాధపడుతూ ఉండగా, ప్రభు మాకు తోడేంటి, కష్టాలు ఎందుకని వారు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభు వారి మూలుగు విని మోషేతో మాట్లాడి పంపించాడు. కాబట్టి అంటాడు, చూసారు ఇక్కడ, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించున్నాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించను. ప్రైజ్ ది లార్డ్. దాసుని గృహములో నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప సంగతి అంటే, ఇశ్రాయేలు మటుకు ఏ హాని జరగలేదు, 10 తెగుళ్ళు రప్పించి కాపాడాడు. కానీ ఇది తండ్రులకు చేసిన వాగ్దానం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలును కాపాడి తీసుకొచ్చాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి విడువక నా కృప మీకు చూపుతున్నాడు. తృతీయోపదేశ కాండంలో 10వ అధ్యాయంలో 15 అంటాడు, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమును సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులుగా ఉండకుడి. ముష్కరులుగా ఉండకుడి. మీ హృదయమును సున్నతి చేసుకొని, సున్నతి అనే మాట సుంతి అంటారు వృద్ధులు, అంటే ఆ చిన్న బిడ్డలకి వాళ్ళు చేస్తారు. కానీ సుంతి అనేది అక్కడ కాదు, కానీ హృదయానికి చేయాలి. హృదయానికి గాయపరచుకోవాలి, హృదయం మార్చుకోవాలి. ఎందుకంటే హృదయం మారందే నిజంగా దేవునికి ఇష్టమైన బలి కాదు. బలి ఏంటంటే గొర్రెపోతులను, మేకపోతులను, ఎడ్లను కాదు, కానీ మన హృదయాన్ని ఆయనకి బలిగా సమర్పించాలి. కాబట్టి హృదయాన్ని మార్చుకొని ప్రభువుకి ఇష్టలుగా ఉండాలని ఇక్కడ మరలా ఆ ద్వితీయోపదేశ కాండంలో మోషే తన ప్రజలకి తెలియజేస్తున్నాడు. అంటే మోషే ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయము సున్నతి చేసుకోవాలి, గాయపరచకుండా. మనకు తెలుసు, మరి యెహోషువ యెరికోను జయించడానికి పోయేటప్పుడు ఆ యువతులనే ఉన్నప్పుడు వారందరినీ సున్నతి చేసుకోమన్నాడు. ఎందుకు? సున్నతి లేని వారు దేవునికి ఇష్టలు కాదు. దేవుని బిడ్డలంటే సున్నతి చేయబడాలి. మరి ఆ సున్నతి చేసుకున్నప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా సున్నతి చేసుకున్నారు, గాయపరచబడ్డారు, బాధపడ్డారు. అక్కడ బాధపడుకుంటే దేవునికి ఇష్టలు కాదు. మనము కూడా పశ్చాత్తాపంతో మరి ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ఒట్టి కన్నీరు కాదు. కొంతమంది ఊరికే కళ్ళు మూసుకొని ప్రభు నీకు స్తోత్రం అంటారు. మరలా బయటికి పోయి ప్రవర్తన మార్చుకోరు, మాటలు మార్చుకోరు, క్రియలు మార్చుకోరు. అది కాదు ప్రభుకి ఇష్టమైనది. హృదయం గాయపరచబడాలి, అప్పుడే అది దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి నేను మీ తండ్రులకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మలాకిలో కూడా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా ప్రభు మలాకి 1వ అధ్యాయం 2వ వచనం, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే
మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించుతూ ఏశావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబుని ప్రేమిస్తున్నాను. ప్రైజ్లా హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ మలాకీలో? ప్రభు తన బిడ్డలతో ఇశ్రాయేలుతో నేను మీ ఎడల ప్రేమ చూపినాను, అయితే మీరు ఏ విషయంలో నువ్వు ప్రేమిస్తున్నావయ్యా? జాగ్రత్తగా ఆలకించని మాట. అంటే ప్రభు రీమైండ్ చేస్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు మోషే ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు మలాకి ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను మీ ఎడల ప్రేమ చూపినాను. ప్రభు ప్రేమ 2 రోజుల నుండి మారిపోయేది కాదు. ఈరోజు కోపం వస్తే కోపపడి నేను రోషగల వాడిని, నేను మాట్లాడిన వారితో పలకను, వారి ఇంటికి పోను, వారి ముఖం కూడా చూడనంటారు చాలామంది. అది యేసయ్య ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ పశ్చాత్తాపడే ప్రేమ. అయ్యో నా బిడ్డలు మూలుగుతున్నారు ఐగుప్తులో అని మోషేను సిద్ధపరిచి అహరోను నుంచి పంపించి విడుదల కలిగించారు. అయ్యో నా బిడ్డలు బబులోనులో బాధపడుతున్నారే, బానిసత్వంగా ఉన్నారే, వారు ఆ బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారే అని ఆ అన్యరాజైన కోరేషుతో మాట్లాడి వారికి విడుదల కలిగించాడు. కాబట్టి ఆయన ప్రేమ మలాయికులు అంటాడు, నేను మీ ఎడల ప్రేమ చూపినాను, అయితే మీరు ఏ విషయంలో ఏమయ్యా మమ్మల్ని ప్రేమించామంటున్నావే ప్రభువా? ఏ విషయంలో ప్రేమించావు? ఎట్ట ప్రేమించావు? నిజంగా మనం వేసే ప్రశ్న, ఏదయ్యా ప్రేమ? మమ్మల్ని ప్రేమించిన అంటున్నావే, ఏది ప్రేమ? ఎట్ట చూపించావు ప్రేమ అంటే ప్రభు చెప్పిన ఒక నిదర్శనం తెలుసా? మరి నేను ప్రేమించినందుకే ఏశావు యాకోబుకి అన్నకాడా ఇద్దరు బ్రదర్సే, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వారి. ఏశావు యాకోబు రెబ్కా కడుపులో ఉన్నప్పుడే పెనుగులాడాడు. కడుపులో ఉన్నప్పుడే రెబ్కాతో చెప్పాడు ప్రభు, నేను చిన్నవారిని ప్రేమించాను, పెద్దవారిని ద్వేషించాను. గమనించండి, కొంతమంది క్రియలను బట్టి ప్రభువుకు ముందే తెలుసు కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఆ మాట చెప్పాడు. ఏశావు మొరటివాడు, వేటాడేవాడు, నిజంగా భయభక్తులు లేవు. యాకోబు ఒకవేళ మోసగాడైనా ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, దేవుని మార్గంలో పడేవాడు. కాబట్టి యాకోబు ఏశావుకు తమ్ముడు కాదా, లేక ఏశావు యాకోబుకు అన్న కాడా? అయితే నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? యాకోబుని ప్రేమిస్తున్నాను. అర్థమైందా? అంటే మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. యోహోను 3:16 అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు. లోకాన్ని అంతటిని అందరూ మారు మనసు పొంది రావాలని ఆయన మన ఎడల ప్రేమ చూపుతున్నాడు. కానీ చాలామంది ఆయన మాటకే లోబడలేదు. ఎవరైతే ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ఉన్నారో వారిని ప్రత్యేకంగా ప్రేమిస్తారు. అందుకే ఇదిగో చూడము నా చేతుల్లో నిన్ను చూసారా? అంటే మనలో ప్రత్యేకంగా ప్రభు ప్రేమిస్తున్నాడు. తన బిడ్డలను ఇశ్రాయేలును ప్రేమించాడు కాబట్టి ఐగుప్తులు అందరికీ కష్టం కలిగింది, నొప్పి కలిగింది, బాధ కలిగింది. వారిని శిక్షించాడు. ప్రతి ఇంటిలో తురుచులు బిడ్డ చనిపోయినప్పుడు రోదన మొదలైంది అక్కడ. కానీ ఇశ్రాయేలుకు మటుకే హాని జరిగింది. ఎందుకని? యాకోబు నేను ఎక్కువగా ప్రేమించాను. ఏశావు యాకోబుకి అన్నకాడా? అయితే నేను యాకోబుని ప్రేమించాను. గమనించండి, ఇప్పుడు కూడా ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని సన్నిధులు కనిపెట్టుంటారో ప్రత్యేకంగా వారిని ఆయన ప్రేమిస్తారు. కాబట్టి ఆయన ప్రేమ ఎప్పుడూ మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అందుకని అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల. ఎన్నిసార్లు నువ్వు దారి తప్పిపోయినా యేసు ప్రభు రక్షకుడును ఒప్పుకొని సువార్త విని ప్రార్థన చేసి బాప్తిసం పొంది దేవుని మందిరంకి వచ్చి నేను ఆయన బిడ్డను చెప్పుకున్నావు కదా, ఆయన అరచేతుల మీద నిన్ను చెప్పుకున్నాను. కానీ మనం దారి తప్పిపోతున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబుతో మనం పలుమారు దారి తప్పిపోతున్నాం. కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు కొన్నిసార్లు. ఇదిగో నా నోటిలో నుండి నిన్ను ఉమ్మివేయుచున్నాను. ఎందుకని? చెప్పిన మాట వినలేదు కాబట్టి. కానీ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాబట్టి అయ్యో నా బిడ్డ కన్నీరు కారుస్తున్నాడు. గమనించాలి ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అంటున్నాడు, ఆహాబు భయంకరమైన నేరం చేశాడు. యెజబెలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. యెజబెలు తూరు సీదోను రాజు యొక్క కుమార్తె.
అన్ని దేశములు తీసుకొచ్చినాడు. తీసుకురాకూడదు. ఆమె వస్తూ 400 మంది అబద్ధ ప్రవక్తలు తీసుకొచ్చింది, దొంగ ప్రవక్తలు తీసుకొచ్చింది. అందువలన ఆ ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా విగ్రహారాధకులు అయిపోయినారు. అయితే ఆహాబు మరి గమ్మును చూసి చూడనట్టున్నాడు దానికి. కానీ రెండవది, నాబోతుని చంపించాడు, ఆ ద్రాక్ష వనం కొరకు చంపించాడు. అయితే ఇవన్నీ ప్రభు చూడలేదా? చూస్తూ ఉన్నాడు. కానీ ఆహాబు తన బిడ్డ కాబట్టి ఆయన క్షమిస్తూ ఉన్నాడు. మరి అయితే ఆహాబుకి వచ్చి నాతాను ప్రవక్త చెప్పినప్పుడు, నువ్వు ఎక్కడైతే మరి నాబోతు రక్తాన్ని నువ్వు కాచావు, చిందించావో అక్కడే నీ రక్తం కాచబడుతున్నప్పుడు భయపడిపోయి ప్రభు దగ్గరికి వచ్చి మరలా మొరపెట్టి ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు, ఏలియాతో అంటాడు, ఏలియా చూసావా, అదిగో ఆహాబు మరలా ప్రార్థన చేస్తున్నాడు, నాకు భయపడి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు శిక్ష అతని మీదకి రాని. గమనించాలి, మనము కూడా తప్పును ఒప్పుకుని ప్రార్థన చేస్తే ఎన్ని దొంగ వేషాలని ప్రభువుకు తెలుసు. ఆహాబు దొంగ ప్రార్థన చేస్తున్నాడని ప్రభువుకు తెలుసు కాబట్టి ఏదైనా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అతన్ని ఏమి చేయదు. చూసారా? అంటే మనము కూడా కష్టం వచ్చినప్పుడు అన్ని అబద్ధాలు చెప్పి అన్ని మోసాలు చేసి దేవునికి విరుద్ధమైన పని చేసి, అయ్యా కష్టం వచ్చింది ప్రభు నన్ను కాపాడయ్యా అంటే నవ్వుకుంటాడు ప్రభు. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు మనం చూసి నవ్వుతూ ఉన్నాడు. నీ సంగతి నాకు తెలుసులేవయ్యా, నీ వ్యవహారం నాకు తెలుసులేవయ్యా, నీ క్రియలు నాకు తెలుసులేవయ్యా, కానీ నేను నీ పితరులకు చేసిన వాగ్దానం వలన నిన్ను క్షమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను విడువకి ఎడబాయక నీ ఎడల కృప చూపుతున్నట్టాడు. కాబట్టి రోమా పత్రికలో మాట అంటాడు భక్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలో 11:28 సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయంలో అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. సువార్త విషయంలో గమనించండి, సువార్త చెప్పినప్పుడు చాలా మందికి మారు మనసు రాదు, ఎంత కఠిన హృదయాలు ఉంటారంటే. కాబట్టి దేవుడు వారి ఎడల గర్విష్ఠుల ఎడల కృప చూపడం లేదు. సిటాయి కూర్చో. సువార్త విషయంలో అయితే ఎన్నిసార్లు సువార్త ప్రకటించినా కూడా చాలా మందికి మారు మనసు రాదు. కాబట్టి అది ప్రభువుకి ఇష్టం లేదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో భక్తుడైన యోహోను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకుంటే గొడ్డలు ఇప్పుడే చెట్టు ఏరుని పెట్టబడింది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడిన ప్రకటన చేస్తూ ఉంటే కొంతమంది మట్టుకే మారు మనసు పొందారు, కొంతమంది మట్టుకే బాప్తిసం తీసుకున్నారు. అయితే ఫలింపని ప్రతి చెట్టు ఏమైపోతుందట? నరికి అగ్నిలో వేయబడుతుంది. కానీ అందుకే కరువు, రణము, మరణము చూసి కలుగదు మరో మనసు. ఈ రోజు మనం చూసినట్లయితే అమెరికాలో, తర్వాత స్పెయిన్, ఇటలీ, మరి ఇరాక్, మరి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక వేల మంది లయమైపోతున్నారు. దేవుని ఉగ్రత అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు? అంతం వచ్చింది అంటున్నారు. మన టీవీలో ఒక ఆయన మాట్లాడుతూ, ఒక అన్యుడు మాట్లాడితే అంతం వస్తుందండి అంటున్నాడు. అంటే అంతం వస్తుందంటే భయమే, కానీ అయ్యో ఇది దేవుని ఉగ్రత కాబట్టి నేను మారు మనసు పొందాలి, నిజమైన దేవుని నేను గుర్తెరగాలని అనుకుంటున్నారా? లేదు, అది మట్టుకు అనుకోరు. ఎందుకంటే నేను పట్టిన కుందటికి 3 కాళ్ళు అంటున్నారు. మరి నేను ఇప్పుడు విస్తరించి మాట్లాడితే కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి విస్తరించి నేను మాట్లాడలేదు. కానీ మా కరువు, రణము, మరణము చూసి కలుగదు మరో మనసు. నిజంగా మారు మనసు అనేది మరి ప్రపంచంలో కాలు భాగము జనులు లయమైపోవాలని పరిశుద్ధ గ్రంథములో మరి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం చెప్పబడింది. లయమైపోతున్నారు కానీ మారు మనసు మటుకు లేదు, వారి క్రియలు మారడం లేదు. నిన్న నేను ఆ టీవీ వార్తలు చూస్తూ ఉండగా అక్కడ ఒక యాడ్ కనిపించింది. ఎన్నో ట్రాక్టర్లు, టిప్పర్లు, మరి దాన్ని ఏమంటారు, జేసీబీ, ఇవన్నీ కూడా వాటినన్నిటిని కూడా చీజ్ చేశారు. అంటే దొంగ వ్యాపారం చేస్తూనే ఉన్నారు. దొంగ వ్యాపారము ఇంత కరోనా వచ్చి అనేక మంది చచ్చిపోతూ ఉంటే మినిస్టర్లు కూడా వచ్చి చచ్చిపోతూ ఉంటే దొంగ వ్యాపారం మటుకు మారలేదు. ఏమి? వారు మారు మనసు లేదు. ఎట్టయినా డబ్బు సంపాదించాలి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి లయమైపోతున్న జనం చూసి కూడా మారు మనసు కలగడం లేదు. ప్రభు కావలసినటువంటి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి సువార్త విషయమైతే వారు
మిమ్మును బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయంలో అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. మన పితరులను బట్టి ప్రభు అందరిని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ విషయంలో? సువార్త విషయంలో వాళ్ళని మట్టుకు ఒప్పుకోడు ప్రభు. మారు మనసు పొందుకుంటే వారిని ఒప్పుకోడు ప్రభు. అయితే తక్కిన విషయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే భక్తుడైన హెబ్రీ గ్రంథకర్త కూడా 13:5 అంటాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, నిన్ను విడవను ఎడబాయను. వదిలిపెడతాడండి, వదిలిపెడుతుంటాడు. ఎట్లా వదిలిపెడతాడు? నువ్వు ప్రభు బిడ్డవే, అయితే నువ్వు చెప్పిన మాట వినడం లేదు. నీ మెడకేసి ఉంటుంది, తాడు కడతాడు, తాడు గట్టి ఉంటుంది. అంటే ప్రభు ప్రేమ అనే తాడు గట్టి ఉంటుంది. లేదు నా ఇష్టం, నేను పోతానంటే సరే పా, ఎక్కడికి పోతావు పా, ఓ ఆ తాడు వదిలిపెడతా ఉంటాడు, పోతా ఉంటారు. అన్నీ నా ఇష్టం, లోకములో సంపాదిస్తున్నాను, ఇప్పటికే లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. ఏమన్నాడు ధనవంతుడు? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమంటాడు. కానీ పో. అయితే చివరికి ఏమైపోద్ది? ముందుకు పోతే పొయ్యి, వెనక్కి వస్తే రొయ్యి. ఇప్పుడు ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమన్న ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నరకములో కాలుతూ ఉన్నాడు. అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇప్పుడు ఆగిపోయినాడు అక్కడ. అయ్యో మంటలు అయ్యా, అయ్యో మంటలు. నీ దగ్గర ఉన్నాడే లాజను పంపించి ఆ నీటిలో ముంచి ఒక్క బొట్టు నా నాలుక మీద వేయించు. నో, వీలుగా వదిలిపెట్టాడు. తిను త్రాగు సుఖించు. ఈ రోజుల్లో కూడా చూసినట్లయితే నిన్న బ్రాందీ షాపులు తెరిచారని అక్కడ జనాలు మంచి ఎండలో ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, తాగి తందనలాడుతున్నారు. మారు మనసు లేదు. అందుకే ఎప్పుడు మారు మనసు వస్తుంటే వాళ్ళకి ఆ నరకములో కాలేటప్పుడు ఏమంటాడు? అయ్యా అట్టయితే నాకు ఇంకా 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వారు కూడా లోకంలో తింటూ త్రాగుతున్నారు, కాబట్టి ఇక్కడి నుంచి ఆ లాజను పంపించే వాళ్ళకి మాట చెప్పించయ్యా. నో, వీలు కాదు. మనము కూడా చెప్తూ ఉంటే మారు మనసు లేకుండా ఉన్నాం. కానీ ఏమంటాడు హెబ్రీ గ్రంథం? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను. నిజంగా ప్రేమ, ఆయన ప్రేమ చాలా గొప్పదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలోని 31వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని నమ్ముకున్నవారు, కష్టాల్లో ఉన్నవారు, శోధంలో ఉన్నవారు మనకు తెలుసు. ధనవంతుడైతే తినుము త్రాగుము సుఖించమన్నాడు, మేడ మీద ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈ పేదవాడైతే కష్టంలో ఉన్నాడు, ఒళ్ళంతా గంచి ఆ బూడిదలో కూర్చొని ఆ చెల్లపెంకు తీసుకొని గీక్కుంటూ ఉన్నాడు. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ఈరోజు నాకు ఈ రొట్టె ముక్కలు ఇచ్చావు ప్రభువా నీకు స్తోత్రం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. అబ్బా ఆ ధనవంతుడికి ఎందుకయ్యా అంత భోగం ఇచ్చావు, నాకెందుకయ్యా ఇంత కష్టం ఇచ్చావని దిగులు పడగాకు. వారు చూసి దిగులు పడగాకు. నీతో కూడా వచ్చాడు నీ దేవుడైనా. మనతో ప్రభువుని నడిపిస్తాడు, కాపాడుతాడు. తన బిడ్డలు ఆకలి కొన్నేడు ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు తినడానికి, కాపాడుతాడు, నడిపిస్తాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు పేదవాడు? ఎక్కడున్నాడు? అబ్రహాం కుడి రొమ్మును కూర్చొని ఆనుకొని ఉన్నాడు. ధనికుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో కాలుతూ ఉన్నాడు. అయ్యో మంటలు అంటున్నాడు. చూసారా? అయితే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఎవరితో కూడా? లాజరుతో కూడా. పేద స్థితిలో ఉన్నప్పుడు, ఆ గజ్జి గీక్కుంటూ ఉన్నప్పుడు, ఆ బాధ పడుతూ ఉన్నప్పుడు ప్రభు తోడుగా ఉన్నాడు, మోర్చుకోగలిగిన శక్తి ఇచ్చినాడు. అందుకే యోబుతో కూడా ప్రభు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఆయన భార్య అయితే ఎంతకాలం దేవుడు అంటావయ్యా, ఒకసారి దూషించి చచ్చిపోమంటాడు. ఏమంటాడు ప్రభు? ఏమంటాడు యోబు తన భార్యతో? మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నాడు. మనము కూడా బయట చూసేవాళ్ళు ఏమంటారంటే మరి నిజంగా మూర్ఖంతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రేమను గుర్తెరిగిన వాళ్ళు, నిజమైన ప్రేమ కలిగిన వాడు, నా ప్రభు ఉన్నాడు, వస్తాడు, నన్ను కాపాడుతాడు, నిరీక్షణ. కాబట్టి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆ బాధలో ఆ చెట్టు కింద ఇల్లు లేదు, చెట్టు కింద కూర్చొని కుక్కలు ఆయన పుండ్లు నాకుతూ ఉండగా మరి ఆ సహనం కోల్పోయి యోబు భార్యలాగా, ఎందుకయ్యా ఇంకా దేవుడు అంటావు,
ఒక్కసారి దూషించి చచ్చిపోకూడదా అని అటువంటి ప్రేరేపించబడిన వారు అంటారు. యోబును అన్నారు తన స్నేహితులు, నువ్వు ఏ పాపం చేయకుండా నీకు ఎందుకు శిక్ష వచ్చింది? బయట ఉండేవాళ్ళు కూడా ఎన్నో ఎన్నోలు పెడుతుంటారు, కానీ ప్రభు మనల్ని విడవడు, ఆయన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎటువంటి ప్రేమ? యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనాకారుడు అంటాడు 37వ అధ్యాయం 25 అంటాడు, నేను చిన్నవాడునై ఉంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ప్రైజ్ లార్డ్. ఎటువంటి వాగ్దానం ఇది? ఎటువంటి వాగ్దానం? కీర్తనాకారుడు దావీదు అంటాడు ఈ మాటని, నేను చిన్నవాడునై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడునయ్యాను. నేను చిన్నవాడునై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడునయ్యాను. అయితే నీతిమంతులు విడవబడుట నేను ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డలు భిక్షమెత్తుట నేను చూడలేదు. నీతిమంతుల బిడ్డలు ఎప్పుడు కూడా భిక్షము ఎత్తనేడు ప్రభు వారిని పోషిస్తాడు, అద్భుతంగా వాళ్ళకిస్తాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడవకని ఎడల కృప చూపుతున్నాను. ఇంకొక మాట భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు. 2వ భక్తుడైన రాసిన 2వ కొరింథీ 2వ పత్రిక 4:9, తరుముబడుచునను దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించు వారము కాము. గమనించండి, తరమబడతా ఉంటాం, లోకం మనం తరుముకుంటూ ఉంటుంది. నీతికి నిలబడిన వారిని లోకం ఏం చేస్తాట? తరుగుతుంది. అబ్బా వాడు దరిద్రుడండి, ఈ పూటకి లేవు తినడానికి, వాడు ఇంతకు ముందు చేసిన పాపం వలన. అంటే ఇప్పుడు యోబును తన స్నేహితులు ఎలీఫజు, జోఫరు, బిల్దదు ఆయన దూషిస్తున్నారు, తరుముకుంటున్నారు. నువ్వు పాపివయ్యా, లేకుంటే కష్టం నీకు ఎందుకు వస్తుంది? తరుముకుంటున్నారు. కానీ వారు తరుముకున్నా కూడా ఇక్కడ ఏమన్నారు తెలుసా? తరుముపడుచున్నాను, దిక్కులేని వారము. యోబు దిక్కులేని వాడా? కాదు, ప్రభు తోడుగా ఉన్నాడు. మనము కూడా కష్టాలు వచ్చినప్పుడు, తరం పడుతున్నప్పుడు నిజంగా లోకమైతే మనం తరుముకుంటామంటే అబ్బే వాడు దరిద్రుడండి. ఏమండి, నేను కూడా అటువంటి అవమానాన్ని పొందాను కాబట్టి, నేను కూడా అటువంటి అవమానాన్ని పొందాను. అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు. మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులు కూడా దగ్గరికి రాని, నేను చెప్పుకుంటే కన్నీరు వస్తుంది, నాకు నిజంగా కన్నీరు వస్తుంది. మరి కలువైలో మా జెస్సీ పిండి జరుగుతుంది, ఇక్కడ నుంచి ఆడ విందులు చేయడానికి మరి పోతూ ఉన్నారు. మరి ఆమె పోయింది, అందరూ పోయినారు. మరి నన్ను మటుకు మరి మా అక్కం పట్టించుకోలేదు. పనిలే వదిలేసేయండి, వదిలేసిపోయాడు. అందరూ పోయినారు. నేను ఏడ్చుకున్నాను కూర్చొని, ప్రభా నిజంగా తృణీకరించుకున్నాను. కారణం తెలుసా? చేతుల పైసలు. మరి ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను, కష్టంలో ఉన్నాను. అందరూ విడిచిపెట్టిపోయినాను. ప్రభు విడిచిపెట్టాడా? లేదండి, ప్రభు విడిచిపెట్టలేదు. నాకు ఆ రోజు ఒంటరిగా కూర్చొని కొంతసేపు ఏడ్చుకుని, ప్రభా నిజమేనయ్యా, నా చేతిలో డబ్బు లేనందువల్ల, నేను పేదవాడైనందువల్ల వీళ్ళందరూ కూడా నన్ను తృణీకరించి వెళ్ళిపోయినారు ప్రభా అని కూర్చొని ఏడ్చుకున్నాను. కానీ ఏమన్నాడు ఇక్కడ కొరింథీ పత్రికలో? తరుముపడుచున్నాను, దిక్కులేని వారము కాము, పడదోయబడినాను, నశించు వారము. నేను ఎప్పుడు కొన్ని విషయాలు మర్చిపోలేని విషయాలు, సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటాను. మనకు కూడా కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను విడువకని ఎడలను నేను కృప చూపుతుందుకు చూడము, నా అరచేతులు నిన్ను చెప్పిన. తరంపడుచున్నాను, మనము దిక్కులేని వారము, ప్రభు తోడుగా ఉంటాడు. తరంపడినా కూడా మన ప్రభు మనకి తోడుగా ఉంటాడు. ఇంకొక విషయం అంటారు, యెషయా, మనకి ఈ విషయం అందరికీ తెలుసు. యెషయా గ్రంథము 49:15, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదు కానీ నేను నిన్ను. అవునండి, మేము బ్యాచులర్గా రామ్నగర్లో ఉన్నప్పుడు ఆ నవంబర్ నెల విశాఖ స్వాతి కార్తులో మంచి వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షాలు వస్తూ ఉన్నాయి. తెల్లవారిపోయింది, నిద్ర లేసాము. మా ప్రక్కనే కోనేరు, ఇప్పుడు దాని ఏమంటారు, బిగ్ బజార్ అంటారే, ఆ బిగ్ బజార్ ప్రక్కనే రోడ్, మెయిన్ రోడ్డు ప్రక్కనే సాయం అని ఒక ఆమె ఇల్లు. ఆ రూమ్లో ఉన్నాం మేము. ఉదయం లేచి ఆ ప్రక్కనే బావి ఉంది, కోనేరు ప్రక్కనే బావి. ముఖం కట్టుకోవడానికి అక్కడికి పోయే లోపల కదులుతూ ఒక బిడ్డనాడు పడేస్తున్నారు, కోనేరులో పడేస్తున్నారు. కదులుతూ ఉంది బిడ్డ. అందరూ చూస్తున్నారు కానీ తీసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే
ఆ తల్లి ఆ బిడ్డని కని, చంటి బిడ్డని కని ఆ నీటిలో పడవేసింది. దయాదాక్షిణం చూపలేదు. కానీ ఆ తల్లి తన బిడ్డను మరుస్తుంది, కానీ నేను మిమ్మల్ని ఎంత గొప్ప వార్తను. ఏమన్నాడు అక్కడ యెషయా గ్రంథంలో? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుస్తుంది కానీ నేను నిన్ను. అంటే ఇంకొక మాట, అదే 53వ యెషయా గ్రంథంలో మొదటి మాట. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచున్నాను, ఇవి నా సొత్తు. మంచి వాగ్దానాలు మనకి ఇచ్చినారు. కష్టాలు వచ్చినప్పుడు ఈ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనం ప్రార్థన చేసుకున్నట్లయితే, నిజంగా ఆత్మీయతలో మనం నిలబడినట్లయితే ప్రభు మనల్ని విడవడు. కష్టాలు వస్తాయి. ఆ దినాల్లో ఇదే స్థలంలో ఇదే ఇంట్లో కూర్చొని ఆ రోజు బాధపడి ఏడ్చి, ప్రభువా అప్పుడే మేము ఆత్మీయతలోకి వస్తున్నాం, అప్పుడే అక్కడ మరి పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి, వేద ఏర్పాడులో పాస్టర్ గారు నన్ను ఆత్మీయతలు నడిపిస్తున్నాడు, ఎన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చి మరలా, ప్రభువా విడిచిపెట్టే దేవుడు కదయ్యా, నన్ను విమోచించి పేరు పెట్టి పిలుచుకున్నావు, నీవు నా సొత్తుని పెట్టుకున్నావు, కాబట్టి నీ ప్రేమ గొప్పదయ్యా నేను ప్రార్థన చేసుకుని నిబ్బరము కలిగి నేను మరలా ఎక్కడ బయటపడలేదు. నేను ఎక్కడ బయటపడలేదు, గమ్ము నిండిపోయినాను అంతే. ఎక్కడ బయటపడలేదు. ఆ మరలా వారి ఏడన ప్రేమ లేకుండా ఉండలేదు, కానీ నేనే ఓర్చుకొని ఉండిపోయాను. కాబట్టి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు ఎదుటివారు దూషించిన ఆయన ప్రేమించేవాడు, కాబట్టి మనల్ని విడవుడు ఎడబాయుడని మన జ్ఞాపకం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను. ప్రభునామ స్తోత్రం. చివరి మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను, సమయం అయిపోయింది. కీర్తన 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. రైట్. ప్రభునామ స్తోత్రం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. ఎంత గొప్ప వాగ్దానం ఉంది. లోకములో తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తారు. నాకు తెలుసు తల్లిదండ్రులు ద్వేషిస్తారు. ఒక బిడ్డని ప్రేమిస్తారు, ఒక బిడ్డని దూరం చేస్తారు. నేను చూశాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు, ఆ పీయూసీలో ఉన్నప్పుడు రమణయ్య అనే ఒక అతను ఇప్పుడు కూడా కనపడుతుంటాడు. వారి తల్లి అతను ద్వేషించింది. ఆస్తి అంతా కూడా ఆమె నేను సంపాదించిందని మరి పెద్దవాడికి రాసిచ్చేసింది. కానీ ఈ అబ్బాయి మాతోటే పీయూసీలో ఉండి కష్టపడి మరి డిగ్రీ చేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయిన తర్వాత ఇప్పుడే ఆ తల్లికి దిక్కైనాడు. కానీ ప్రభు ప్రేమ గొప్పది కాబట్టి ఆయన ఒకటే అన్నాడు, దేవుడు గొప్పవాడండి. ప్రభు స్తోత్రం. ప్రభు మాటలు దీవించిన కాక వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైనడు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, నిన్ను విడువకని ఎడలా గొప్ప చూపుతున్నాను. ప్రభు ఈ మాటలు మన ఎడలా ఆశీర్వకరంగా చేయదుగాక ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. భాస్కర్ ప్రార్థించి మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము, సంతోషము, సమాధానం ఇక్కడ చేరి బిడ్డలకు సంఘములకు ప్రత్యేకంగా యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమని తిరిగి ఎప్పుడూ కలిగి ధైర్యంగా దేవుని సేవలో కొనసాగుతూ ఇష్టపడిన